ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నిన్న హైదరాబాద్లో ఐటెక్స్ వేదికగా గద్దర్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 కార్యక్రమం జరిగిందండి. ఈ తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఫిలిం అవార్డ్స్ 14 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని అట్టహాసంగా ముఖ్య అతిథిగా పాల్గొని దీన్ని ప్రారంభించారు. అలాగే 2024 అంటే 14 ఏళ్ళ తర్వాత మనకు ఈ గద్దర్ కన్నుల పండగగా ఇది జరిగిందండి. కన్నుల పండగగా గద్దర్ అవార్డుల వేడుకగా 14 ఏళ్ళ తర్వాత సినీ పురస్కారాలు అందించిన తెలంగాణ ప్రభుత్వం. చూడండి, 14 ఏళ్ళ తర్వాత ఈ గద్దర్ సినీ పురస్కారం లభించిందండి. దీనికి మన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చెప్పారు. సినీ పరిశ్రమకు ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం, కాబట్టి మీకు ఏం కావాలన్నా మేము చేస్తాం. బయటికి కఠినంగా వివరించినా మీ మీద మాకు అభిమానం ఎక్కువ. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం గుర్తించే విధంగా ఉండాలి. ఇక్కడ ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు. బెంగళూరు, అమరావతి, ముంబై ఇవి మాకు పోటీ కాదు, వాళ్ళంతా మాకు సోదరులు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, బెంగళూరు అయినా సరే, అమరావతి అయినా సరే, ముంబై అయినా సరే వాళ్ళు మాకు పోటీ కాదు, వాళ్ళంతా మా సోదరులు. తెలంగాణకు ఎవరు వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు. హాలీవుడ్, బాలీవుడ్ కాదు, తెలంగాణ గడ్డపై ఉండాలి. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా తెలంగాణ గడ్డపై ఉండాలి. మీకు ఏం కావాలో చెప్పండి, అండగా ఉంటామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకల్లో 14 ఏళ్ళ తర్వాత ఈ పురస్కారాలు అందించారండి. అది ఒకే ప్రేమలో అల్లు అర్జున్ గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారి మీద పుష్ప 2లో కేసు అయినప్పుడు కానీ అవన్నీ చట్టం ప్రకారం చేశారు. అవి కక్షపూర్వకం కాదని మనకందరికీ తెలుసు. ఇప్పుడు ఒకే వేదికపై అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వైభవంగా పురస్కారాలు అందించారండి. బాలకృష్ణ, అల్లు అర్జున్లకు పురస్కారాలు అందిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దిల్ రాజు. చూడండి, వీళ్ళందరూ నిన్న ఐటెక్స్లో చాలా బాగా ఈ జరిగినాయండి ఈ వేడుకలు. కాబట్టి గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్లోని ఐటెక్స్లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా 2024 ఏడాదికి గాను తెలుగు చలనచిత్రాలకు చెందిన వివిధ కేటగిరీల్లో విజేతలతో పాటు 2014, 2023 వరకు ఉత్తమ ప్రథమ, ద్వితీయ, తృతీయ చలనచిత్రాలకు ఉత్తమ నటుల, దర్శక నిర్మాతలకు సైతం పురస్కారాలను అందించారు. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వము తెలుగు సినీ ప్రాంతీయ అవార్డులు తెచ్చింది. ఈ కార్యక్రమానికి యావత్ చిత్ర పరిశ్రమ కదిలొచ్చింది. తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు, ఎండి ఎస్ హరీష్ ఏర్పాటు దగ్గరుండి పర్యవేక్షించారు. రెడ్ కార్పెరేట్పై సినీ ప్రముఖులు సందడి చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్ఞాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చూడండి, ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని జరుపుకునింది. గద్దరన్న తెలంగాణ ముద్దుబిడ్డ, ఆయన పేరును స్థిరస్థాయిగా నిలబెట్టడంలో ఈ అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు. 14 ఏళ్ల తర్వాత రోజు తెలంగాణ సినిమా అవార్డు వేడుకల్లో నిర్వహించుకోవడం శుభ పరిణామం. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించడం నుంచి జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలకు అవార్డు ఇవ్వడం సంతోషకరం. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈరోజు ఇంత వైభవంగా నిర్వహించుకోవడానికి కారణమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి,
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సినీ పోటీగ్రహ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు దిల్ రాజు గారు. ఇంకా చూస్తే ఉత్తమ నటుడుగా అవార్డు అందుకుంటున్న అల్లు అర్జున్, రెండో ఉత్తమ చిత్రం, మొదటి ఉత్తమ చిత్రం కల్కి 2898, దర్శక నిర్మాతలు చలసాని అశ్వనీ దత్, నాగ అశ్వన్. రెండో ఉత్తమ చిత్రం పటేల్, నిర్మాత ఎస్ కుమార్. మూడో ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్, దర్శక నిర్మాత ఎంకి అట్లూరి నాగవంశీ. రజాకార్, నిర్మాత గూడు నారాయణ రెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ. జ్యూరీ చైర్మన్ మురళీమోహన్, జ్యూరీ చైర్పర్సన్ జయసుధ. కీరవాణి చంద్రబోసులకు సత్కారం. దర్శకుడు యాదవంశీ ఇది చేశారండి. ఇంకా ఈ పురస్కారాలు చూస్తే తెలంగాణ ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత ఇచ్చిందండి. ఇది దాదాపు గంటన్నర పాటు ఉండి పురస్కారాలను ప్రదానం చేశారండి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వేడుక జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినీ పోటీగ్రాఫ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చైర్మన్ దిల్ రాజు, ఎండి హరీష్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. సినీ పరిశ్రమ నుంచి నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీ దత్, ఆర్ నారాయణమూర్తి, సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి, గేయ రచయిత చంద్రబోసు, నటులు జయసుధ, జయప్రద, సుహాసిని తదితరులు హాజరయ్యారు. అదేనండి వైభవంగా ఇది గద్దర్ తెలంగాణ గద్దరం ఫిలిం అవార్డ్స్ జరిగిందండి. 14 సంవత్సరాల తర్వాత ఇది రావడం చాలా ఉందండి. ఇంకా చూస్తే హైటెక్స్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును నందమూరి బాలకృష్ణ, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేద థామస్, ఉత్తమ దర్శకుడిగా నాగాశ్వన్లు పురస్కారాలు సేకరించారు. కాంతారావు ఫిలిం అవార్డును విజయ దేవరకొండ, రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ఎండమూరి వీరేంద్రనాథ్, పైడి జయరాజ్ అవార్డును మణిరత్నం, బిఎన్ రెడ్డి పురస్కారాన్ని సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డును అట్లూరి సత్యనారాయణరావు అందుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అని చర్చించుకునేవారిని. ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమగా చెప్పుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వము చిత్ర పరిశ్రమకు గౌరవించి అన్ని వసతులు కల్పిస్తుందని వివరించారు. నటులు, కళాకారులు, దర్శకులు ఇలా అందరినీ గౌరవించాలని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశాము. సినీ పరిశ్రమలో తొలితరం అన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రెండో తరంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణమరాజు, మూడో తరంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి కథానాయకులు వచ్చారు. నేడు 4వ తరంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు ఉన్నారు. వీరంతా పరిశ్రమలో రాణిస్తున్నారు. బన్నీ, వెంకట్, అశ్వనీ దత్ కుమార్తెలు, ఆయన అల్లుడు నాగశ్వన్ ఇలా చాలామంది నాకు కాలేజీ రోజుల నుంచి తెలుసు. మా యువమిత్రులు పరిశ్రమలో రాణించడం, వారిని నేను అభినందించడం సంతోషకరము. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ముందుకెళ్తున్నాం. ఈ లక్ష్యం సాధించేందుకు సినీ పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందాలి. బాలీవుడ్ అంటే అమెరికాకు, బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నారు. దర్శకుడు రాజమౌళిని అడుగుతున్న ప్రపంచం గుర్తించేలా మీరు అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమను ఈ గడ్డకు ఎందుకు తీసుకురావడం లేదు? ఈ పరిశ్రమ వారు కూడా హైదరాబాద్ గడ్డపై షూటింగులకు రావాలి. ఇందుకోసం మీకు ఏం కావాలో చెప్తే ప్రయత్నం అండగా ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు. ఇదేనండి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్.